శంషాబాద్ను మించి భోగాపురం ఒక గేమ్ చేంజర్ కాబోతుందా ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు గౌరవ ప్రధాన మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేయబోతుంది. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది, అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉపయోగం ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర అది ఇది అని ఎవరో మాట్లాడారంటే ఒక ఎత్తు. అక్కడ పుట్టి పెరిగి ఇంకా ఓ విధంగా చెప్పాలి అంటే సిగ్గులేనితనంగా మాట్లాడుతున్నారు కొంతమంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు. మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే కొన్ని దశాబ్దాలుగా. సో ఇప్పుడు వాటికి ఖచ్చితంగా ఇదైతే దాహోదపడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఫారిన్ డెలిగేట్స్ కావచ్చు, ఎవరు రావాలి అన్నా ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తద్వారా ఇక్కడ హోటల్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, అన్నీ ప్రతి ఒక్కటి. అండ్ మోర్ ఓవర్ మీకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే నేను దాన్ని ఏదో తక్కువ చేస్తున్నాను అట్లా ఎట్లా అని కాదండి, అది మన తెలుగు రాష్ట్రాల నుంచి విడిపోయిన రాష్ట్రమే. ఇవాళ శంషాబాద్కి ఎంతమంది ట్రావెలర్స్ ఆ రకంగా అక్కడ నుంచి ఫ్లై అవుతున్నారు, అట్ ద సేమ్ టైం అక్కడ ఎన్ని వేల మంది ల్యాండ్ అవుతున్నారు పర్ డే. సో ఇవన్నీ కూడా దాని ద్వారా అక్కడ మీకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది ఆ రాష్ట్రానికి. దానికి మించి ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్కి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్, సీపోర్ట్ ఉంది, అది తెలంగాణకి లేదు. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అనమాట ఆంధ్రప్రదేశ్కి. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం, ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటి అంటే సీపోర్ట్ ఉంది. సో ఆ సీపోర్టు తద్వారా మనకి ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కావచ్చు, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ రావడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా అది డెవలప్మెంట్కి 100% దాహోదపడుతుంది. ఇది ఇంతటితోనే ఆగుతుందా అంటే ఖచ్చితంగా ఆగదు. అఫ్కోర్స్ క్రెడిట్ చోరీలు ఇవన్నీ కొట్టుకుంటూ ఉంటారులేండి. ఇది కావాల్సిన రాష్ట్ర ప్రజలకి ఏంటి, రాష్ట్రానికి మంచి జరిగిందా లేదా, అది ఎవరి హయాంలో జరిగింది ఏంటి తర్వాత విషయం చూస్తారు. ఇప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటారు, ఏమో ఆషామాషిగా లేదు, సింపుల్ లాజిక్ ఏఐలో కొట్టినా వచ్చేస్తుంది. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్ర ఏంటి, ఎవరు ఏ సంవత్సరం ఏం చేశారని ఇప్పుడు ఏదో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ఇంకేదో చెబితేనో అయ్యేది కాదు. దానికి ఒక క్లారిటీ ఉంది, ప్రజలకి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం వలన ఎన్ని అడ్వాంటేజెస్. ఇక్కడ ప్రస్తుతానికి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏంటి ఉపయోగం. ఇప్పుడు పదే పదే పేరునని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో అక్కడ మోడీ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు జోడీగానే, కానీ ఏం చేస్తున్నారు రాష్ట్రానికి అని చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో ఇప్పుడు చూడండి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం ఏమో కానీ ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిధులు తీసుకురావడం కావచ్చు, రాజధానికి సంబంధించి నిధులు కేటాయించడం కావచ్చు, వాటితో పాటుగా అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే యాక్చువల్గా డిసెంబర్ 2026కి దీన్ని ఓపెన్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కానీ చాలా అడ్వాన్స్డ్గా ఒక 5 నెలల ముందే ఆగస్టు 1వ తేదీనే ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు అని అంటే ఎంత జెట్ స్పీడ్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి అఫ్కోర్స్ కొన్ని విమర్శించే అంశాలు ఉంటే ఖచ్చితంగా విమర్శించండి. కానీ ఇక్కడ వారి పోనీ కేంద్ర పెద్దలకు ఏదో మన మీద అపారమైన ప్రేమ ఉందా అంటే అలాగని కాదు, తప్పక. ఇది కూడా చెప్తున్నా కదా, తప్పకే. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల మీద ఆధారపడింది కాబట్టి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి తప్పదు వాళ్ళకి. రాజకీయాల్లో ఇవన్నీ శరమాములే కదా. అదే వాళ్ళకి సింగిల్గా ఆ ఫిగర్ టచ్ చేసి ఉంటే, మన ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా ఉంటే, అది మనకు తెలియదు ఏముంది 2014-19 మధ్యలో ఏ రకంగా ఉందో ఇక అదే తరహాలో ఉండేదేమో అనే అనుమానం అయితే వస్తుంది. కానీ అది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఎట్ ద సేమ్ టైం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్న నిర్ణయం ఏది పొత్తుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆయన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నా లేదు నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానని చెప్పేసి వాళ్ళ సమ్మతి లేకుండానే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే డైరెక్ట్గా జైల్లో ప్రకటించారు. ఆ తర్వాత కదా ఆయన నేను బీజేపీని ఇందులో లాక్కొస్తానని ఘంటాపదంగా చెప్పి తీసుకొచ్చిన దానికి మీరు చూడండి ఆ టైమింగ్. పవన్ కళ్యాణ్ ఆ కూటమిలో బీజేపీ ఉండాల్సిందే, మనకు కేంద్ర ఆశీస్సులు కావాలి అని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నం, ఎట్ ద సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానాల మీద ఆధారపడి అక్కడ ఎన్డీఏ సర్కార్ ఉండటం అంటే నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమే అది. సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా కేంద్రం సహకారం అందించవలసిన దానికంటే కూడా గతంలో అందించిన దానికంటే కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. మీకు అంతెందుకు సింపుల్ లాజిక్ చెప్తా. నరేంద్ర మోదీ గారు మొన్న మధ్య కూడా వచ్చి వెళ్ళారు కదా, ఇప్పుడు దీన్ని వర్చువల్గా స్టార్ట్ చేయొచ్చు, డైరెక్ట్గా వచ్చి మాన్యువల్గానే స్టార్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదు. కానీ ఆయన ఇప్పుడు వచ్చి అక్కడ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో అఫ్కోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీరందరూ కూడా. సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లే. ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ ఎవరు చేశారు ఏంటి, సరే క్రెడిట్ చోరీ జరిగింది, ఇవి అవన్నీ వ్యాఖ్యలు ఏది చేసుకుంటూ ఉంటారు. పోనీ అంతెందుకు, మీరు కూడా వెళ్ళండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, రాష్ట్రానికి సంబంధించి పిలవలేదంటారా? సో పిలిచిన వాటికి దేనికైనా వెళ్ళారా? అమరావతికి సంబంధించింది కానీ రాష్ట్రంలో దేనికి సంబంధించేదైనా కానీ, ఎందుకంటే అంతకుముందు క్యాబినెట్కి సంబంధించి 2 మంత్రులు వెళ్తేనే గేట్ నుంచి గేట్లోనే రానని చెప్పేసి పంపించేశారు, మాకు ఇంట్రెస్ట్ లేదని. అది కాదు కదా, ముందు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నప్పుడు రాజకీయ సిద్ధాంతాలు, వాళ్ళ విధానాలు, ఎజెండాలు వేరువేరు ఉండవచ్చు, కానీ రాష్ట్రం వచ్చేసరికి ఒకే తాటి మీద నిలబడాలి ఏ విషయమైనా కానీ. మరి అది ఎప్పుడు సాధ్యపడుద్ది అంటే మాకు తెలిసి తమిళనాడులో సాధ్యపడుద్ది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి సాధ్యపడదు. ఎందుకంటే అడుగడుగున ద్వేషం విద్వేషంతోనే మనుషులతో నింపుకొని ఉంటారు ఒక పార్టీ అంటే ఇంకొక పార్టీ వాళ్ళు. సో ఆ ప్రకారంగా చూసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. మీరు చెప్పుకుంటున్న వర్షన్ ఒకటి ఉంది కాబట్టి వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, సరే మీ వల్లే జరిగింది దానిపై మీరు సంతృప్తిగా పడండి, ఇందులో బాధపడటానికి ఏముంటుంది. సో దీనికి సంబంధించి మరొక అనాలిసిస్ కూడా దీని తర్వాత ఉంటుంది. నేను నెక్స్ట్ ఇంకో డీప్ అనాలిసిస్ చేస్తాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి అవి మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఈ అంశంలో మాత్రం నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్టు చాలా అద్భుతంగా ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుంది. ఎలాగా అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు లాజిస్టిక్స్ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, వాళ్ళందరూ రావడం, దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, అలాగే ఆర్సిఎల్ మెటల్ కావచ్చు, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇవన్నీ కూడా, వీటితో పాటు అనేక రకాలైన ఐటీ కంపెనీలు కూడా అక్కడ ల్యాండ్ కాబోతూ ఉన్నాయి. సో వాళ్ళు ఆ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి ప్రాజెక్ట్ లీడ్స్ కావచ్చు, అలా చాలామంది రావడానికి ఆస్కారాలు ఉంటాయి. సో వాటన్నిటికీ ఓ విధంగా చెప్పాలి అంటే ఇది గేమ్ చేంజరే 100%. ఉత్తరాంధ్ర ఇక మీరు వెనకబడిన ఆంధ్ర అని చెప్పుకోవాల్సిన అవసరమే లే. ఉత్తరాంధ్ర కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన ప్రాంతంగానే భావించవచ్చు. ఇక భవిష్యత్తులో మీకు చూస్తూ ఉండండి, ఇప్పుడు రాబోతున్న పెట్టుబడులు కావచ్చు, ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చిన రైతులకి వివిఐపి పాసులతో వాళ్ళని ఎదురుగా అక్కడే కూర్చోబెడుతున్నాడు, వాళ్ళకి స్పెషల్ ప్రయారిటీ కింద. సో నిజంగా ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగానే పేర్కొనవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.